చూడండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని వచ్చేసి ఫిట్స్పార్క్ ఈగల్ ఐమాక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి వీడియో యొక్క రిజల్యూషన్ 4K 60 FPS వరకు ఉంది. సో మనకు 4K 60 FPSలో అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు, బట్ మనకు వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి మీరు వీడియో క్వాలిటీని చెక్ చేయవచ్చు. సో మనకు ఈరోజు అయితే కొంచెం వెదర్ కూల్గానే ఉంది. సో సన్ కూడా వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. సో ఇప్పుడు 5:45 అవుతుంది. సో ఈవినింగ్ టైంలో మీరు రికార్డ్ చేసినట్టయితే కనుక మీకు వీడియో క్వాలిటీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే 4Kలో అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో ఒకసారి నేను మూవ్ అవుతూ రికార్డ్ చేస్తాను. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు వీడియో అనేది ఎలా వస్తుంది ఏంటి మనం మూవ్ అయినప్పుడు అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి అదర్ సైడ్ వెళ్తున్నాను. సో అదర్ సైడ్ వచ్చేసి మనకు రిజర్వాయర్ ఉంది. సో రిజర్వాయర్ అనేది మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను మూవ్ అవుతున్నాను. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మనకు వీడియో కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇక్కడ మీరు టైం కూడా చూసుకోవచ్చు. సో టైం వచ్చేసి మనకు 5:36 అవుతుంది. ఓకే, సో చూడండి, ఇది వచ్చేసి మనకు రిజర్వాయర్. సో ఇక్కడ కూడా నేను కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను చూడండి. సో మనకు 4K 60 FPSలో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను అన్నింటినీ కాంబినేషన్గా కలిపి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఈ రా వీడియోస్ ఏవైతే ఉన్నాయో రా వీడియోస్ని కూడా నేను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా 4Kని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆడియో అయితే మనకు ఎక్స్టర్నల్ మైక్ నుంచి వస్తుంది. సో ఎక్స్టర్నల్ మైక్ నేను తీసుకున్నాను కాబట్టి ఎక్స్టర్నల్ మైక్ నుంచి నేను ఆడియోని రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా 4K 60 FPSలో మనం రికార్డ్ చేసినప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనము 1080pలో 60 FPS 120 FPSలో రికార్డ్ చేసి చూద్దాం.